RTI Live News. Ask for right. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం డబ్బా గ్రామంలో ఆదివాసుల ఆరాధ్య దైవం కొమ్రంభీం విగ్రహ ఆవిష్కరణకు ఆదివాసీ కొలువరి సేన సంఘం వ్యవస్థాపకులు మెరిసాల సదాశివ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొమ్రంభీం స్ఫూర్తితో ఆదివాసీ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసి హక్కులను సాధించుకోవాలని ఆదివాసీ సంఘాలకు పిలుపునిచ్చారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆదివాసులకు రావాల్సిన హక్కులను వచ్చే విధంగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి మెరిపాల సదాశివ్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహిళా సంఘంలో చేరండి. వడ్డీ లేకుండా రుణాలు వస్తున్నాయి. మొన్న వడ్డీ అంతా మాఫీ చేసి మీకు వడ్డీ డబ్బులు కూడా ఇచ్చినా. మీకు అంత ముందు కలెక్టర్ మేడం ఎవరుండే దివ్య మేడమే ఇప్పుడు మన మహిళా సంఘాల మీద పెద్దగా నా దగ్గరే పనిచేస్తుంది. కాబట్టి మీరు బయట అప్పులు తెచ్చుకోకండి. మన మహిళా సంఘాలలో మీకు వడ్డీ లేకుండా ఉంటాయి. వడ్డీ డబ్బులు మళ్ళీ మేము మీకు ఇచ్చేస్తాం. సరేనా? మీకు వెలుగు ఆఫీస్ గురించి తప్పకుండా చేస్తాం. మీ పెన్షన్ లో కూడా దివ్య మేడం దగ్గరే ఉంటది. మీరేమైనా ఉంటే దరఖాస్తులు ఉంటే నాకు ఇవ్వండి, నేను తప్పకుండా పెట్టిస్తా. కౌటాలలో కూడా మహిళా సమైక్య బిల్డింగ్. చింతల మానేపల్లి మండలం డబ్బా గ్రామంలో ఆదివాసీ అమరజీవి ఆదివాసీ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసి అసూలు బాసినటువంటి మా ఆదివాసుల ఆరాధ్య దైవమైనటువంటి కొమ్రంభీం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన డబ్బా గ్రామానికి మాది ఆదివాసీ కులవార్ల సేవా సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన మరి ఈ ఆసిఫాబాద్ కొమ్రంభీం జిల్లా ఆదివాసీ కులవార్లంతా ఈ యొక్క కార్యక్రమానికి తరలి రావడం జరిగింది. మరి కొమ్రంభీం ఆశయ సాధన కోసం ఆదివాసుల హక్కుల కోసం మరి నైజాం ప్రభుత్వంతో వీరోచితంగా పోరాటం చేసి అసువులు భాషిండు కాబట్టి మా ఆదివాసులమంతా ఆయనని కులదైవంగా భావించి ఆయన ఆశయ సాధన కోసం హక్కుల రక్షణ కోసం మేము నిరంతరంగా ఆయన ఆశయ సాధన కోసం ఆయన బాటలో మేము మరి సంఘటితంగా ఐకమత్యంగా ఉంటూ మా ఆదివాసీ సమస్యలపైన మేము ఐక్య పోరాటాలకు మరి సిద్ధమవుతున్నాం. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి మొన్నటి వరకు మరి కేంద్ర ప్రభుత్వం మరి ఆపరేషన్ కారిడార్ అని చెప్పేసి పగార్ అని చెప్పేసి మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో నల్లమల్ల అడవుల్లో మరి ఆదివాసీ సంపద మీద మరి మా యొక్క సంస్కృతి ఆచారాల మీద అన్నిటి మీద కూడా మరి అలాంటి విధ్వంసకరమైనటువంటి చర్యలు మొన్నటిదాకా అలాంటి కేంద్ర ప్రభుత్వం చేసింది. దాని వెంటనే మరి ఛత్తీస్గఢ్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆ ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపివేయాలి. మా ఆదివాసీ సంపదను, సంస్కృతిని, మా ఆదివాసులను మరి రక్షించుకోవాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద మరి కేంద్ర ప్రభుత్వానికి మరి దాన్ని కట్టడి చేయడం కోసం మరి ప్రయత్నాలు చేయాలి. అదేవిధంగా ఆదివాసుల కోసం మరి రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. రోడ్డు భూములు కావచ్చు, మరి ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి పలు రకాలైనటువంటి సంక్షేమ పథకాల్లో ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం. విద్యాపరంగా వెనుకబడి ఉన్నాం, ఉద్యోగపరంగా వెనుకబడి ఉన్నాం, రాజకీయ పరంగా వెనుకబడి ఉన్నాం. ఆదివాసుల కోసం ప్రత్యేకమైనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలసీలు తీసుకొచ్చి మరి మా ఆదివాసులకు అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి మరి ఈరోజు ఇక్కడికి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరి గౌరవ శ్రీమతి జనశ్రీ అనసూయ సీతక్క గారు విచ్చేస్తున్నటువంటి సందర్భంగా మేమంతా సమస్యలతో కూడినటువంటి విజ్ఞాపన పత్రాన్ని కూడా మేము తయారు చేసుకున్నాం. మరి ఈ సమస్యల మీద స్పందించాలి. మా ఆదివాసీల అమాయకమైనటువంటి మా మహిళలు కానీ ఇతర వర్గాల మీద దాడులు జరుగుతున్నాయి. అట్లాంటి వాటిని కూడా అరికట్టి మా ఆదివాసులకు రక్షణ కల్పించే విధంగా ఇప్పుడు ఏజెన్సీలో 170 చట్టం కావచ్చు, కేసర్ చట్టం కావచ్చు, మరి ఇతర అటవీ హక్కులు చట్టం కావచ్చు, వీటన్నిటిని కూడా మరి పకడ్బందీగా అమలుపరుస్తూ మరి చాలా వెనుకబడినటువంటి ఉద్యోగపరంగా జీవో నంబర్ 3ని మరి గతంలో సుప్రీంకోర్టు కొట్టివేసింది. దాన్ని పునఃపరిశీలన చేసి జీవో నంబర్ 3ని కూడా పునరుద్ధరించాలి. మరి మన ట్రైబల్ అడ్వైజర్ కమిటీ మరి తీర్మానం చేసి అసెంబ్లీకి మరి అసెంబ్లీని పంపించి అసెంబ్లీని కూడా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి మా జీవోని 3ని మళ్ళీ పునరుద్ధరించాలి. మా ఆదివాసులకు దక్కేటువంటి ఫలాలన్నిటిని కూడా అందే విధంగా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై ఆదివాసీ, జై కులావార్.